ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అని అంటే, ఇక్కడ బుద్ధి అంటే ఏంటి? హెబ్రీ పత్రికలో యేసు ప్రభువును వదిలిపెట్టి పక్కకి వెళ్తున్నారు. ఇలా వెళ్ళకండి అని చెప్పే ప్రతి మాట బుద్ధి మాటే. లేదా ఒక వ్యక్తి లేఖనానికి పక్కకు వెళ్తున్నాడు, అలా వెళ్ళకండి అని చెప్పే ప్రతి మాట బుద్ధి మాటే. ఒక వ్యక్తి లోకానికి వెళ్తున్నాడు, అలా వెళ్ళొద్దు అని చెప్పడం బుద్ధి మాటే. అల్టిమేట్గా వాళ్ళ జీవితంలో క్రీస్తుని ప్రతిష్ఠించడానికి మనం చేసే ప్రతిదీ బుద్ధి మాటే. క్రీస్తుని ప్రతిష్ఠించడానికి మనం చేసే ప్రతి ప్రసంగం, ప్రతి మాట బుద్ధి మాటే. అందులో ఖండింపు వస్తుంది. హెబ్రీ పత్రిక అంతా ఖండింపే. అది సరళంగా రాశారు కాబట్టి అలా ఉంది. చాలా కఠినంగా రాసినటువంటి మాట అది, కఠినంగా రాసినటువంటి పత్రిక అది. ఇకపోతే ఖండించాలా అని అంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుచు ఉండు. ఇవన్నీ వాక్యం చెప్పడమే, ఇవన్నీ వాక్యం చెప్పడమే. అవునా? మీకు జలుబు వచ్చిందనుకో, ట్యాబ్లెట్ ఇస్తాడు డాక్టరు, అది ట్రీట్మెంటే. ఓకేనా? ఆ జలుబు కాస్త ఊపిరితిత్తు దాకా వచ్చిందనుకో, దాన్ని నెమ్మంటారు. ఏం చేయాలి? వెనక నుంచి పెద్ద సూది ఒకటి పెట్టి లాగాలి. ఇంత ఉంటుంది అది, అది కూడా ట్రీట్మెంటే కాదా? లేకపోతే లోపల కిడ్నీలు పోయాయనుకో, ఆపరేషన్ చేయాలి, అది కూడా ట్రీట్మెంటే. క్యాన్సర్ వచ్చిందనుకో, మొత్తం గడ్డనంతా పీకి పక్కన పెట్టాలి, అది ట్రీట్మెంటే. కీమో ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, కొన్నిసార్లు కరెంటు పెట్టాలి, ఏంటంటే చేయాలి కదా. ట్యాబ్లెట్ ఇచ్చినా ట్రీట్మెంటే, కీమో చేసినా ట్రీట్మెంటే. ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు డాక్టర్ ఎంత మంచివాడో, కీమో చేస్తున్నప్పుడు కూడా అంతే మంచివాడు. కీమో చేస్తే ఏమవుతుంది? నెత్తి మీద జుట్టు పోతుంది, ఆరోగ్యం పోతుంది, రకరకాల వింత వింత పరిస్థితి వస్తుంది, మనిషి అసలు కనుక్కోలేము. అయినా ఆయన డాక్టరే. కాబట్టి వాక్యానికి సంబంధించి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నా, లేదా ఖండిస్తున్నా, గద్దిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, నీతి యందు శిక్ష చేస్తూ ఉన్నా, ఉపదేశిస్తున్నా, ఏం చేసినా అది వాక్యం చెప్పినట్టే.